నమస్తే. ఈరోజు మనతో పాటు కాంగ్రెస్ నాయకుడు రాజయ్య యాదవ్ గారు ఉన్నారు. తెలంగాణలో ప్రస్తుతం ఎంపీ ఎలక్షన్స్ మీద పెద్ద ఎత్తున రచ్చ రచ్చ అవుతుంది. రెడ్లకు, మాలలకు మాత్రమే సీట్ల కేటాయింపు జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో అని చెప్పేసి, పక్క పార్టీల నుంచి వచ్చిన వ్యక్తులకు మాత్రమే నికార్సైన కార్యకర్తలకు ఇవ్వట్లేదని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున విమర్శిస్తూ ఉన్నారు. వాళ్ళు రాజకీయ అంశాల మీద మాట్లాడదాం రాజయ్య యాదవ్ గారితో. అన్న నమస్తే. బీఆర్ఎస్ నుంచి ఇటు వచ్చిన వెంటనే కాంగ్రెస్లోకి సీట్లు వచ్చా ఉన్నాయి. చేవెళ్ళ తీసుకున్న, సికింద్రాబాద్ టికెట్ తీసుకున్నా, మల్కాజ్గిరి టికెట్ తీసుకున్నా, అది కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తులకు టికెట్లు ఉండట్లే అని చెప్పేసి పెద్ద రచ్చ కాంగ్రెస్ పార్టీలో. నిజమా? అంటే ఎట్లుంటుందంటే హైకమాండ్ ఏదైనా ఆచితూచి వ్యవహరిస్తుంది. నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళకి ఇచ్చిరంటే వాళ్ళు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళే. ఎగ్జాంపుల్ దానం నాగేందర్ గారిని తీసుకొని 3-4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి గ్రేటర్ ప్రెసిడెంట్గా, ఒకసారి మంత్రిగా చేసిన ఎక్స్పీరియన్స్ ఆయనకున్నది. కాబట్టి ఇక్కడ మెయిన్ కొట్టాల్సింది ఒక నేషనల్ పార్టీనే కొట్టాల. అక్కడ ఒక ఆపోజిషన్ అంటూ ఉంది అంటే తెలంగాణలో కాంగ్రెస్కి బీజేపీ, ఇంకా వేరే ఆపోజిషన్ ఏది లేదు. బీఆర్ఎస్ కాదా? బీఆర్ఎస్ ఒక్క సీటు కూడా గెలవదు. బీఆర్ఎస్ గింతిలో లేదు, ఏం లేదు. సో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీకి వస్తురంటే బీఆర్ఎస్ పార్టీ మీద నమ్మకం పోయింది. వాళ్ళ ఎమ్మెల్యేలకు పోయింది, ప్రజలకు పోయింది. కాబట్టి ప్రజలు వాళ్ళ గద్దె దింపారు. రెండోది వచ్చేసరికి వాళ్ళ ఎమ్మెల్యేలకు, వాళ్ళ దగ్గర గెలిచిన వాళ్ళకు కూడా నమ్మకం లేదు. ఏందని, వాళ్ళ ఇంట్లోనే జైళ్ళ పాలు అయిపోతున్నారు. వాళ్ళు చేసిన తప్పులు ఇక మేము వీళ్ళతో ఏముండాలని ఇన్ని రోజులు బీఆర్ఎస్లో గెలిచిన ఎమ్మెల్యేలకు కూడా తెలియదు. ఏంది కేసీఆర్ గారే కానీ, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే కానీ, వాళ్ళ పిల్లలు కానీ ఏమేమి స్కామ్లు చేసారు కూడా బయటపడుతుంటే ఒకరి దాళ్ళకు భయమై ఒకరి దాళ్ళు పక్కన తప్పుకుంటారు. రెండోది వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ రెడ్లకి, మాలలకే కాకుండా బీసీలకు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జైరాబాద్ తీసుకోండి. ఇంకా ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలో చేసినటువంటి నాయకులు ఎవరు లేరా? కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచినటువంటి వ్యక్తులు ఎవరు లేరు? ఒక దాన నాగేంద్ర గారే గెలిచారు పెడితే. కష్టకాలంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఉంటే వాళ్ళకి వాళ్ళకి సముచిత స్థానం ఆల్రెడీ కల్పించింది. కార్పొరేషన్ లెవెల్ అని కానీ. ఎగ్జాంపుల్ తీసుకోర్రి, అంజన్ కుమార్ యాదవ్ గారు 2 పర్యాయాలు చేసిండు. ఆయన మొన్న మషిరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోతే వాళ్ళ కొడుకుకి రాజ్యసభ ఇచ్చారు. సో మళ్ళా కరెక్ట్గా క్యాండిడేట్ అవసరం కాబట్టే దానం నాగేందర్ గారికి ఇవ్వడం జరిగింది. ఈయన దానం నాగేంద్ర గారే ఎందుకు కరెక్ట్ పీపుల్ అని చెప్పేసి, మొన్నటి వరకు బొంతు రామ్మోహన్, బీఆర్ఎస్ నుంచి వచ్చిన బొంతు రామ్మోహన్ కూడా టికెట్ ఇస్తారు కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఒకటి అభిప్రాయం ఉండేది. వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్లోకి పోయే ఆలోచన ఉందని చెప్పేసి ఒక స్పెక్యులేషన్ వస్తాం. నేనేం చెప్తున్నా, బొంతు రామ్మోహన్ గారు వచ్చిర్రు, వెల్కమ్ చెప్పింది పార్టీ. ఓకే, దానం నాగేందర్ గారు వచ్చిర్రు, వెల్కమ్ చెప్పారు, కంపేర్ చేసిరు. ఇద్దట్లో ఎవరు గెలవగలుగుతారు కాబట్టి దానం నాగేందర్ గారికి ఇచ్చారు. దానం నాగేందర్కి ఇవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆయన గతంలో నాంపల్లి ఎమ్మెల్యేగా ఉండే. అంటే ఆసిఫ్ నగర్ కాన్స్టిట్యూన్సీ ఉండేది. నాంపల్లికి ఎమ్మెల్యేగా చేశాడు. ఖైరతాబాద్, నాంపల్లి పక్క పక్కన ఉన్నాయి. 2 కాన్స్టిట్యూన్సీలలో మంచి గ్రిప్ ఉంది ఆయనకి. మూడోది జూబ్లీ హిల్స్లో కానీ, సనత్ నగర్లో కానీ నాగేందర్ అన్న అంటే తెలవని వాళ్ళు ఉండరు. ఇప్పుడు కాదు, గత 20 సంవత్సరాల నుంచి కూడా. సరే, ఈ నిన్న మొన్న వచ్చిన సెటిలర్లకి హైదరాబాద్ మేయర్గా చేసిన బొంతు రామ్మోహన్ ఐడియా ఉంటుంది. బట్ నాగేందర్ అనేది సీనియారిటీ ఉంది కాబట్టి ఆయనకి ఇవ్వడం జరిగింది. సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఈసారి బీజేపీని కాంగ్రెస్ పార్టీ బొందబెట్టబోతుంది. సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోతుంది. ఇది 100% కన్ఫర్మ్. దానం నాగేంద్ర గారి మీద అంటే మీ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శలు నిందాక, ప్రతిపక్ష పార్టీలేమో ఇదే దానం నాగేంద్రని ఎలక్షన్స్ అప్పుడు రేవంత్ రెడ్డి ఆడ మసీద్ దగ్గర అడుక్కునేటోడు, బీడీలు అమ్ముకునేటోడు దానం నాగేంద్ర అని చెప్పేసి అని మాట్లాడినాడు. ఈరోజు ఎట్లా తీసుకున్నాడని క్రిషాంక్, ఇంకా బీఆర్ఎస్ పార్టీ స్పోక్ పర్సన్స్ కానీ, ముఖ్యంగా దాసో శ్రావణ్ గారు కానీ చెప్పరావడం జరుగుతాం. నేను ఏం చెప్తున్నా, రాజకీయాల్లో శత్రువులు ఉండరండి. రాష్ట్రం డెవలప్ కావాలి అంటే అందరినీ మంచి చెడు తనామని అందరినీ కలుపుకపోయేటోళ్ళే కావాలా. దానం నాగేందర్ ఏదో రేవంత్ రెడ్డి గారు అన్నారు, రేవంత్ రెడ్డి గారు ఏదో దానం నాగేందర్ అని కలవద్దు అన్నట్టు ఏం లేదు. ఓకే, ఈ క్రిషాంక్ అనేటోడు కానీ, ఆడ పాడి కౌశిక్ రెడ్డి కానీ, ఇట్లా చూతే నా కొడుకులు, ఫాల్తు నా కొడుకులు 100 మాట్లాడతారు. అవి మేము కేర్ చేయము.
అవి మేము కేర్ చేయము. ఉమ్. ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు దాశోజీ శ్రవణ్ అంటాడు గోడ మీద పిల్లిలాగా 4 పార్టీలు దుంకే కదా, ప్రజారాజ్యం నుంచి టీఆర్ఎస్కి వచ్చి మళ్ళీ కాంగ్రెస్కి పోయి మళ్ళీ టీఆర్ఎస్లో వచ్చి దాప్రమైండు. ఇదే పాడి కౌశిక్ రెడ్డి అనేటువంటి వానికి రాజకీయ భిక్ష ఎవరు పెట్టిరండి? ఎవరు పెట్టి? కాంగ్రెస్ పార్టీ కదా. ఉమ్. ఇదే క్రిషాంగానికి ఎవరు వానికి రాజకీయ భిక్ష పెట్టింది? టికెట్ ఎవరు ఇచ్చారు వాడికి? కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదా కంటోన్మెంట్ నుంచి? ఉమ్. మరి వీళ్ళు పార్టీలు మారలేదా? వీళ్ళ స్వార్థం గురించి మారలేదా? ఉమ్. పార్టీ అవసరంకి తీసుకుందా ఏదని వీళ్ళు అట్లా పోయి పదవులు అయితే పొందారు కదా. ఉమ్. మరి ఎందుకు తీసుకుని మరి వీళ్ళు అట్లే కరుడు కట్టిన కార్యకర్తలాగా ఉండే ఉమ్. అది ఉండదు. అంటే వీళ్ళు చేసే సంసారం ఎదుటోడు చేసే వ్యభిచారం అన్నట్టు ఉంటుంది వీళ్ళ మాటలు. మీరు బీఆర్ఎస్ పార్టీలో సుదీర్ఘకాలం, అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో సుదీర్ఘకాలం ఉన్నారు కదా. ఈరోజు బీఆర్ఎస్ నాయకులు చెప్పుకొస్తున్నది ఏంటంటే, ఈరోజు 17 ఏదైతే పార్లమెంట్ స్థానాలకు ఉన్నాయో నికార్సుగా కొట్లాడినటువంటి వ్యక్తులకు అవకాశాలు కల్పిస్తాం. కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మా పార్టీ నుంచి వెళ్ళినటువంటి వ్యక్తులు, అటు బీజేపీలో జహీరాబాద్కు సంబంధించినటువంటి బీబీ పటేల్ గారు బీఆర్ఎస్ నుంచి జాయిన్ అయిన వెంటనే బీజేపీ టికెట్ ఇవ్వడం జరిగింది జహీరాబాద్ నుంచి. అలాగే నల్గొండకు సంబంధించినటువంటి హుజూర్నగర్ గతంలో సైద్ రెడ్డికి ఇచ్చారు. సైద్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. ఇటు కాంగ్రెస్ తీసుకుంటే సునీతా మహేందర్ రెడ్డి గారు కానీ, దానం నాగేందర్ గారు కానీ, చెవిల రంజిత్ రెడ్డి కానీ ఆ పార్టీలో పనిచేసిన కార్యకర్తలకు సముచిత స్థానం లేదా ఆలోచించుకోరే అని చెప్పేసి అని వాళ్ళకు పిలుపునివ్వడం జరుగుతుంది. మీరు గతంలో అక్కడ సుదీర్ఘకాలం చేశారు. నిజంగా కార్యకర్తలకు ఎటువంటి గుర్తింపు ఉంటుంది బీఆర్ఎస్ పార్టీలో? నేనేం చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇస్తున్నామంటారు కదా, మరి నార్కర్నూలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఎందుకు ఇస్తారు? ఆయన ఏ ఉద్యోగం చేసిండని చెప్పి సింపుల్ ఒకటే అడుగుతున్నా. ఎగ్జాంపుల్ 100 వదిలేండి. బీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఎందుకు ఇస్తున్నారు? మరి అదే అక్కడ ఓడిపోయిన గోల బాలరాజ్ కుమార్ లేకపోతే ఇంకెవరికి ఇవ్వచ్చు కదా, అది ఎస్సీ రిజర్వ్డ్ కదా. అక్కడ అచ్చంపేట ఎక్స్ఎమ్మెల్యే 2 సార్లు చేసిండు కదా, ఎవరు గోల బాలరాజ్ కుమార్, ఆయనకి ఇవ్వచ్చు కదా. మరి ఆర్ఎస్ ప్రవీణ్ని తీసుకొని ఇవ్వాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు ఏ పార్టీ సరే, వాళ్ళు తలసాని శ్రీనివాస్ యాదవ్ని కానీ ఇట్లా వేరే పార్టీల నుంచి తీసుకొని ఎంబడే మంత్రి ఇవ్వలేదా? ఇచ్చారు కదా, వాళ్ళు కూడా ఎంతోమందికి ఇచ్చారు కదా అని నడుస్తున్నట్టు. మీరు అన్నట్లే వాళ్ళు కూడా ఆ రోజు అభివృద్ధి కోసం అని చెప్పేసి అన్నారు. అంశాన్ని పక్కన పెడితే ప్రధాన విమర్శ ఏంటంటే, ఈ రోజు అంటే అధికారం లేదు కాబట్టి పార్టీలో సుదీర్ఘకాలం ఉన్న వ్యక్తులకి, పనిచేసిన వ్యక్తులకి అవకాశం ఇవ్వకపోతే, అధికారం ఉన్నప్పుడు ఆ సముచిత స్థానం ఇవ్వలే, గౌరవం ఇవ్వలే అనేటువంటి మీరు అందులో ఉన్నారు కదా. నిజంగా ఎట్లుండేది అక్కడ? నేను చెప్తున్నా, కాంగ్రెస్ కొంచెం బెటరు, ఒక ఫ్రీడమ్ ఉంటుంది. ఎవరినైనా మంత్రుల్ని, సీఎంని, ఎవరైనా సామాన్య కార్యకర్తైనా, సామాన్య ప్రజలైనా పోయి కలవచ్చు. బీఆర్ఎస్ పార్టీలో ఏముంటుందంటే ఆ నలుగురే అంతే. ఎవరి దాళ్ళ టీము, ఎవరికి బ్యాచ్ వాళ్ళకే ఉంటుంది. ఎవరు ఆ నలుగురు ఇంకేమో హరీష్ రావు, సంతోష్ రావు, కేటీఆర్, కవిత. ఆ నలుగురికి బస్ కేసీఆర్ అయితే కలిసే ప్రసక్తే లేదు. ఎవరి టీంలు ఎవరికి నమ్మిన వాళ్ళకు మంచి చేసేది చెప్పండి, ఎవ్వరికి చేయలేదు. క్రిషాంక్ అనేటువంటి చైర్మన్ అయ్యిండు. వాడు ఎప్పుడు వచ్చిన 2 సంవత్సరాలకే వాడు చైర్మన్ అయ్యిండు. అట్లా ఇలా మాలాగా మేము 2001 నుంచి సతీష్ రెడ్డి ఎంబర్ జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో మేము టీఆర్ఎస్ పార్టీ జెండా మోసిన వాళ్ళం. మేము ఆ రోజు నుంచి 2002లో కార్పొరేటర్ ఎలక్షన్స్ అయితే మేము సతీష్ రెడ్డికి పనిచేసినాం. అప్పుడు టీఎస్ఎస్ కూడా ఉండే, తెలంగాణ సాధన సమితిని, ఆలయ నరేంద్ర గారిది కూడా ఉండే పార్టీ. సో అలాంటి పార్టీని కూడా విలీనం జాయిన్ చేయించుకొని ఆయనను కూడా అన్యాయం చేసిన కేసీఆర్. సో ఇక్కడ ఎంత ఘోరం అంటే, టీఆర్ఎస్ పార్టీలో కష్టపడడానికి ఎవ్వరికి ఏం చేయలేదు. తప్పదు. వాళ్ళు ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీలోకి ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళు కాన్స్టిట్యూన్సీలను అభివృద్ధి చేసుకోవాలి. మీరు ఆ నలుగురిని కలిసే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా? నేను ఇంత కష్టపడినా కలుస్తుండే, ఎందుకలో బరబ్బర్ కలుస్తుండే. కవితకు లెఫ్ట్ రైట్ ఫ్రంట్ బ్యాక్ ఏమన్నా ఏదైనా ఉంటే అంటే కవితకు రాజీ యాదవ్ లాంటి ఉండే, ఇంకెవరు లేకుండా ఎవరు ముందుకు రాకపోతుండే. ఏదన్నా ఉద్యమంలో కానీ, ఆమె గెలిచినాక కానీ, ఆమె ఓడిపోయినాక కానీ, ఆమె ఎమ్మెల్సీ అయినా కానీ అన్నిటికీ నేనే ఉంటుంటే వాళ్ళు వాడుకొని వదిలేసారు వాళ్ళు. బట్ మాకేంటంటే సరే, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం. కవిత గారితో ఎన్ని సంవత్సరాలు మీరు ప్రయాణం చేశారు? 2010 నుంచి ఆమెతోనే ఉన్నాం. 13 సంవత్సరాలు ఉన్నాం. పార్టీ వేయడంత వరకు 13 సంవత్సరాలు ఉన్నాం. ఏం చేయలే. 100 మందిలో వచ్చి ఏం తమ్ముడు ఎట్లున్నా, ఏం రాజు ఎట్లున్నా, ఏం నడుస్తుంది అని కాదు మీద చేసి మాట్లాడడం అంతేగాని ఏమో పలకరియడం ఏం తమ్ముడు అని కానీ, ఏదో అక్కలాగా మేము భావించినాం, మాకు ఒక మెంటర్ లాగా, మాకు ఒక పెద్ద దిక్కులాగా ఉన్నారు అనుకోవడం. ఏం చేయలే. ఆమె మీకేం చేయలేనా? వారితో పాటు నాతో పాటు ఎంతో మందికి ఏం లేదు. మేము తెలంగాణ జాగృతిలో ఆమెతో పాటు ఎంతెంత మంది అయితే మేము వర్క్ చేసినామో, ఒక 100 మంది అనుకోండి ఎగ్జాంపుల్, 100 మందిలో ఒక 95 మందికి టెస్ట్ చేపిస్తే అలా ఆమె వల్ల షుగర్ బీపీలు వచ్చినాయి. 95 మందికి ఆమె గురించి పనిచేసి, ఆమె గురించి ఉరుకులాడి, ఆమె గురించి తిండి తిప్పలు లేక తిరిగి. జాగృతి ద్వారా చాలా మందిని చైతన్యం చేయడం జరిగింది. వాళ్ళని ఆర్థికంగా ఇతరత్ర ఆదుకోవడం. ఎవరిని చేయలే. అన్ని మాటలు ఎవరికి ఏం చేయలేదండి. ఆమె దగ్గర ఉన్న 4 పిఏలే బాగుపడ్డారు. ఎవరు ఆ 4? ఉన్నారు ఇక 4 పిఏలు, అందరికి తెలిసిన విషయమే అది.
నలుగురు పేరే రాజు బాగుపడరు. యాదవ్ రాజు యాదవ్ లాంటి పని చేసిన వాళ్ళు ఎవరు లేరు. ఏవో నేను పెన్ చేసిన కుమారస్వామి అని ఒక ఆయన అట్లా చాలామంది ఉన్నారు. ఓయూ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఓయూ స్టూడెంట్స్ అయితే పాపం వాళ్ళు ఎంత కష్టపడుతుండేనో ఏమన్నా ఏం జరగలేదు. టైం అట్లా ఏం చేస్తాం. నిన్న కవిత గారు మీరు అంత దగ్గర నుంచి చూశారు కదా, కవిత గారు కరప్షన్కి పాల్పడేటువంటి మనస్తత్వం అది కూడా లిక్కర్ స్కామ్లో ఆమె నేనేం చెప్తున్నా, కవితకి డబ్బులే కావాలా, కంపల్సరీ కరప్షన్ చేసింది ఆమె. చేయకుండా పోదు. చేయకుంటే ఇప్పుడు నేనేమంటున్నా, ఆమె తప్పు చేయకపోతే అదే కేసులో కేటీఆర్ ఇరికియొచ్చు, అదే కేసులో హరీష్ రావు ఇరికియొచ్చు. మరి ఆమెను ఎందుకు ఇరికిచ్చారు? 100% ఆమె చేసింది కాబట్టి ఆమెను రద్దు చేశారు. లిక్కర్ స్కామ్ ఒక స్త్రీ అయి ఉండే లిక్కర్ స్కామ్ అని చెప్పి ఇదంతా బీజేపీ వల్ల. నేనేమంటున్నా, అక్కడ ఒకవేళ ఆమె తప్పు చేయకుంటే అరెస్ట్ చేయరు. తప్పు చేయకుండా అరెస్ట్ చేస్తే కోర్టులు ఉన్నాయి. మనకు లోకల్ కోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, హైకోర్టు, ఎన్నో కోర్టులో కూడా బేసిక్గా వాళ్ళకి నేనేం ఎందుకు ఎదురవుతుంది? సుప్రీంకోర్టులో అయితే సుప్రీంకోర్టు జడ్జి అయితే ఈడీకి సంబంధించినవాడు కాదు కదా, వాళ్ళకి సుట్టిరకం అయితే ఏముండదు కదా. సుప్రీంకోర్టు జడ్జి అంటే వాళ్ళు ఎంత పర్ఫెక్ట్ ఉంటారు. వాళ్ళు ఎక్కడ కూడా ఏ తప్పులు చేయకుండా పనిచేసే వ్యక్తులు వాళ్ళు. అక్కడ పెద్ద పెద్ద అడ్వకేట్లు కూడా ఉంటారు. వీళ్ళు కూడా పెట్టుకున్నారు పెద్ద పెద్ద అడ్వకేట్లని. సో వాళ్ళు చేసారు కాబట్టి వాళ్ళు కూడుస్తారు. దాని గురించి మాట్లాడడం వేస్ట్. నిన్న ఇదే కేసులో కేజ్రీవాల్ కూడా అరెస్ట్ అవ్వడం జరిగింది. మరి ఎలా చూస్తారు? మరి ఆయననే కదా 100 కోట్ల రూపాయలు ముడుపు తీసుకుంది కవితక్క నుంచి. కవితక్క చేతి నుంచి 100 కోట్ల ముడుపులు ఆయనకే ముట్టినాయి కాబట్టి పోయిండు. మరి పోవాల్సిందే. కవితక్కకి ఎంత ముట్టింటే అంటారు? ముట్టిండొచ్చు, 200-300 కోట్లు ముట్టిండొచ్చు. ఆరోపణలు అయితే 100 కోట్ల మీదకి వస్తున్నాయంటారు. 100 కోట్లు ఇచ్చింది. నేను ఏమంటున్నా, రూపాయి తీసుకున్నా, 2 రూపాయలు తీసుకున్నారు కాబట్టి కుడవాల్సిందే, జైలుకు పోవాల్సిందే. నేనన్నా కవితక్కని ఆమెను అరెస్ట్ చేయడం, ఆమె ఆస్తులు కూడా సీజ్ చేయాలి. అట్లాగే ఫినిక్స్ దాంట్లో కానీ ఇల్లే లేదంటారు హైదరాబాద్లో. ఎందుకు లేదు? అప్పుడేవో కొన్ని రోజులు విల్లాలో ఉంటుండే, ఆడ అపర్ణ విల్లా సైటెక్స్లో ఉంటుండే, హోటల్ కాడ ఇల్లు కట్టేటప్పుడు ఆడ ఉంటుండే. ఆమెకి ఎందుకు ఇల్లు లేదు? హిల్ టాప్ రెసిడెన్షియల్ లేదా? 3 బెడ్రూమ్ ఫ్లాట్లు 2 ఉన్నాయి అందులో. మళ్ళీ మొన్న పెద్ద విల్లా ఇండిపెండెంట్ హౌస్ పెద్దగా కట్టుకునే వారే చెప్పుకొచ్చారు. నాకు సొంత ఇల్లు లేదు, రెంటల్ ఉంటుంది చెప్తారు. చెప్పేటోళ్ళు చెప్తారు. నిజాలు చెప్పరాదా మీరు? వాళ్ళతో పాటు 13 సంవత్సరాలు చెప్తున్నా. అరే ఆమెకు 2008-9 నుంచే హిల్ టాప్ రెసిడెన్షియల్ ఆమెకి ఇల్లు ఉంది. 2008-9 నుంచి హిల్ టాప్ రెసిడెన్షియల్ 3 బెడ్రూమ్లు 2 ఉన్నాయి. నందినగర్ హిల్ టాప్ రెసిడెన్షియల్ వెనకాల వాళ్ళ డాడీలు అయితే ఇది ఇక్కడ. మళ్ళీ అపర్ణ విలాస కొన్ని రోజులు రెంట్ కుట్టి మళ్ళీ అక్కడ జాగా తీసుకుని 2000 గజాలు మంచి ఇల్లు కట్టుకున్నారు. 2 ఇల్లులు కట్టింది. ఒక ఇల్లు రెంట్కి ఇచ్చింది, ఒక ఇల్లులో ఆమె ఉంటుంది. సో హైదరాబాద్ ప్రజల సొమ్ము దోచుకుని అట్లా చేసారు వీళ్ళు. సో కవిత గారికి అయితే హైదరాబాద్ ఇల్లు ఉంది. ఇల్లులు ఉన్నాయి. ఇల్లులు కాదు ఇల్లులు ఉన్నాయి. 2008 నుంచి ఉన్నాయి. మస్తుగా ఉన్నాయి. లాక్మీ సెలూన్స్ అన్నీ ఆమె. మరి నేను పేద వ్యక్తిని అని చెప్పేసి అంటారు కవిత గారు. చెప్తారు. ఆమె టాపిక్ మాట్లాడకపోతేనే మనకు మంచిగా ఉంటుంది. ఆమె టాపిక్ మాట్లాడితే మేమంతా కష్టపడి అన్ని గుర్తొచ్చి బాధ అనిపిస్తుంది అంతే. కవిత అంటే అంత కోపం అయితే కోపమే ముందు. అన్యాయం చేసింది. కష్టం చేసినాం, పని చేయించుకొని అన్యాయం చేసింది. అందుకే ఈరోజు ఆ పరిస్థితి అంటారా? అందరు నాలాగా ఎంతో మంది బాధపడ్డారు. అంతే ఇప్పుడు వాళ్ళకి ఎఫెక్ట్ తెలుస్తుంది. సరే, ఇకపోతే తెలంగాణలో బీఆర్ఎస్ని కనుమరుగు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పెట్టుకుందా అంటే? కనుమరుగు మేము కాదు, ఎప్పుడో ప్రజలు చేసేసారు. అంతో ఎంతో వచ్చిన కొన్ని సీట్లు ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు ఎంపీలు ఒకటి కూడా గెలవదు. బీఆర్ఎస్ భూస్థాపితం అవుతుంది. ఈ బీఆర్ఎస్ మీద ప్రతీకార చర్యతో బీజేపీని గెలిపించే ప్రయత్నాలు కాంగ్రెస్ చేసిందని చెప్పేసేటట్టు బీఆర్ఎస్ నాయకుల విమర్శకు మీరు ఇచ్చే సమాధానం? డమ్మీ క్యాండిడేట్లని కిషన్ రెడ్డి మీద దానం నాగేందర్ని కానీ, లేకపోతే ఆడ మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ పైన ఒక డమ్మీ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి గారిని పెట్టి, ఇక్కడ నాగర్ కర్నూలులో మల్లు రవి గారిని పెట్టి, మాదిగలు ఎక్కువ సామాజిక వర్గం ఉన్నటువంటి మాదిగల నుంచి స్ట్రాంగ్ నాయకుడు అయినటువంటి సంపత్ గారికి కాకుండా రవి గారికి ఇచ్చి టికెట్, ఇట్లా బీజేపీ క్యాండిడేట్లను గెలిపించడానికి కాంగ్రెస్ పూనుకుంటుందని చెప్పేసినటువంటి ఒక విమర్శ. ఎవడైనా దానం నాగేందర్ డమ్మీ క్యాండిడేట్ చెప్పుతూ కొడతావు అని చెప్పండి. నా ముందు రమ్మని ఉన్నాను. దానం నాగేందర్ డమ్మీ క్యాండిడేట్. కిషన్ రెడ్డి డమ్మీ. కిషన్ రెడ్డి చతగానడు. కిషన్ రెడ్డికి సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకి ₹1 సెంట్రల్ నుంచి ఫండ్ తెలియదు. 17 స్థానాలలో రేపు నేనేం చెప్తున్నా, ఇడిబాయి ఏం మాట్లాడుతున్నాను? కిషన్ రెడ్డి అనేటోడు డమ్మీ, దానం నాగేందర్ పులి. చూపిస్తాం, చూస్తావు కదా. 3 నెలలు నువ్వు ఇన్నే ఉంటావు, నేనే ఉంటాము. 101% దానం నాగేందర్ గారు సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఎంపీగా గెలవబోతున్నారు. ఇది రాసి పెట్టుకోండి. ఇకపోతే సునీతా లక్ష్మారెడ్డి గారు, వాళ్ళు డమ్మీ ఎందుకు అవుతారు? ఆమె జడ్పీ చైర్మన్, వాళ్ళ హస్బెండ్ ఒకసారి మంత్రి చేసిండు, ఒకసారి ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ. వాళ్ళు డమ్మీ ఎందుకు అవుతారు? వాళ్ళు ఏమిట్లో తక్కువ అని చెప్పి డమ్మీ. వాళ్ళేం కాందాని పెద్ద. మల్లురవి ఎక్స్ఎంపీ అయితే. అంటే మాదిగలు ఉన్న దగ్గర మాలోలకి ఇస్తే గెలిపియరా?
101% మల్లు రవి గారు కూడా జెండా ఎగరేస్తారు అక్కడ నార్కర్నూలో. ఇకపోతే మహబూబ్ నగర్ వంశీచంద్ర రెడ్డి దమ్యా ఎట్లా పాదయాత్ర చేస్తుండు, భారత్ జోడో న్యాయయాత్ర ఎట్లా చేస్తుండు, డీకేఆర్ని చిత్తు కొడిపిస్తాడు. డీకేఆర్ని గుర్తుపెట్టుకో, డీకేఆర్ని చిత్తు కొడగొడతాం. మరి ఏ ఆత్మవిశ్వాసంతో కిషన్ రెడ్డి గారు 17 బీజేపీని గెలిపించండి అని చెప్పేసి తెలంగాణ ప్రజలు పిలుపునిస్తున్నారు. కిషన్ రెడ్డి భారతదేశాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి దిశగా తీసుకెళ్తా ఉన్నాడు మోదీ గారు. అలాగే హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తూ ఉన్నాడు. మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి పెద్ద ఎత్తున యువతకు అవకాశాలు కల్పిస్తూ ఉన్నాడు. ఎక్స్పోర్ట్స్ ఎక్కువ మనం విత్ కంట్రీలకి చేయగలుగుతా ఉన్నాం. ఈ 10 ఏళ్ళలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకోవాలి నా దేశాన్ని అని చెప్పేసి. నేనేం చెప్తున్నా, కిషన్ రెడ్డి అంత ఫాల్తుగా ఇండియాలో బీజేపీలో ఎవడు ఉండడు. మేక్ ఇన్ ఇండియానా? ఏం ఇండియా? అన్ని చైనాకైనా వస్తున్నాయి, బియ్యం వస్తున్నాయి, ఉప్పులు పప్పులు కూడా అడికనే తెప్పిస్తారు వీళ్ళు మేక్ ఇన్ ఇండియా చెప్తుర్రా. ఏం చేసినా బేటీ బచావ్ బేటీ పడావ్ అన్నాడు, సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నాడు, మహింగాకి ముక్తికి వెళ్ళి అన్నాడు. ఏది మహింగా ఎక్కడ తగ్గిందా? ఏమన్నాడు ఫస్ట్ టైం 2014లో మోదీ సభలు పెట్టినప్పుడు? ఇదే కిషన్ రెడ్డి లేడా బీజేపీలో ఉన్నాడు కదా. ఎక్కడ పోయిన రేట్లు, ఉప్పులు పప్పులు రేట్లు ఎక్కడ ఆకాశాన్ని అంటుకుంటున్నాయి. పెట్రోల్ ధర ఏముండే 2014లో, ఇవాళ ఏం రేటు ఉంది? ఏం చేసింది బీజేపీ? ఒక రాముని గుడి రాముని గుడి వీళ్ళెవరే కట్టనీకే? భగవంతుడు కావాలనుకుంటూ కట్టించుకుండు, భగవంతుడు తలుచుకొని కట్టించుకుండు. వీళ్ళేదో రామ జన్మభూమి అని చెప్పి రాముని గుడని బాలరాముడని విగ్రహ ప్రతిష్ఠ చేయకుండా 14 వరకు మరి కాంగ్రెస్ ఎందుకో కట్టించలేకపోయినా. నేనేం చెప్తున్నా, అరే భగవంతుడు ఎప్పుడు కావాలో అప్పుడు కట్టించుకుంటాడు అబ్బా. గుడి మనమెవరం కట్టియనికే? మనమంతా సేవకులమీడ, సేవ చేయాల్సింది అంతే. వాళ్ళు చేపించుకునేటోళ్ళు భగవంతుడు నా చేతిలో ఉంటది, నీ చేత నా చేత ఏంది? కాంగ్రెస్ కట్టియలే, బీజేపీ కట్టి సెక్యులర్ గా ముసుగులో ఉండి ముస్లిం వల్ల జోక్తున్నారని చెప్పేసి కదా విమర్శ. నేనేమంటున్నా, భారతదేశంలో ప్రతి ఒక్కరికి బ్రతికే స్వేచ్ఛ ఉంది. ఈడ హిందూ ముస్లిం అని ఫీలింగులు దేవద్దు. ముస్లింలు మనుషులు గారా అని అడుగుతున్నా నేను. వాళ్ళు లేరా? వాళ్ళ ఓటాకు లేదా? వాళ్ళు టెక్స్ కడతలేరా? ఈడ వాళ్ళు ఈడ బుట్టలేదా? వాళ్ళ ఖాందాన్లు లేవా? నిజాం హైదరాబాద్ ఎవరిది? ఎవరు పరిపాలిస్తారు? నిజాం నాశనం చేశాడు హిందువులు అని చెప్పేసి ఇటీవల కూడా ఏమంటున్నా భయ? అరే అన్ని మాటలు అంతే, నువ్వు చూడలేవు, నేను చూడలేను. హైదరాబాద్ మాత్రం నిజాం లేదు కదా. వాళ్ళంతా ఇప్పుడు మనమే పరిపాలించుకుంటున్నాం కదా. హైదరాబాద్ ఇప్పుడు మనమే వెళ్తున్నాం కదా. నిజాంలు వెళ్తుర్రా? నిజాం ఫ్యామిలీ ఎక్కడ పోయింది? ముస్లింలు వెళ్తుర్రా? ఏదిగా మనమే కదా. తెలుగులో మనకు ఇలా కోటి మంది జనాభా ఉంది హైదరాబాద్ లో. దాదాపు 60-65 లక్షలు 70 లక్షలు మనమే ఉన్నాం కదా. అన్ని మాటలు మాట్లాడదు అట్లా లేనిపోని. బీజేపీలు హిందూ ముస్లిం అని గొడవలు పెట్టాలంటే ఎవడు పట్టించుకోడు. ఈసారి సెంట్రల్లో కాదు భారతదేశంలో 100% బీజేపీకి బుద్ధి చెప్పబోతురు భారతదేశ ప్రజలు. చూసుకున్నారు వీళ్ళు చేసే స్కామ్లు, వీళ్ళు చేసే. సరే ఒక మాట చెప్తా, ఇలా బీజేపీ వాళ్ళు అమిత్ షా కొడుకే మన ఇండియన్ టీంకి క్రికెట్ ఆడిండా? ఇలా ఆయన బీసీసీఐకి చీఫ్ ఎట్లయితాడు? ఆయనకు బ్యాట్ పట్టుకోనికే రాదు. అంత ఇది ఉంది ఇలా టూ మచ్. అరే కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లన్నీ సీజ్ చేసిరు. దొంగ నా కొడుకులు, సిగ్గులేదు వీళ్ళకు. నువ్వు ఎవరు పోయి మా బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయడానికే? అంటే మేము ఆటోలలో తిరగాలి, మేము నడుచుకుంటూ పోవాలా? ఒక ట్రైన్ టికెట్ కూడా మేము కొనేటట్టు ఏమి ఇవ్వాలా? నిన్న మా రాహుల్ గాంధీ గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్స్ ఫ్రీజ్ చేయడానికి నీకు ఏం హక్కు ఉంది భయ్? నువ్వు ఎవరివి? అదే అదానివి అంబానీవి ఫ్రీజ్ చేయి, పంచు కాలాదన్. ఏది కాలాదన్ తెచ్చినావా? పోనీ స్విస్ బ్యాంక్ అని తెస్తా అన్నాడు నరేంద్ర మోదీ. తెచ్చిండా? ఏమైనా వంచిండా? ఏం చేసిండు? ఏం చేయలేదు. ఎంతవరకు ఆ గుజరాతీ గులాం లేరు మనోళ్ళు కూడా. ఈ బీజేపీ మన కిషన్ రెడ్డి కానీ ఇంకోరు కానీ ఆడు ధర్మపురి అరవింద్ కానీ ఈ గుజరాతీ గులాంలకు వాళ్ళకి వీళ్ళు జోక్తారు. మీరు ఢిల్లీ గులాంలు అని చెప్పేసి నేనేమంటున్నా ఢిల్లీ గులాంలు అంటే ఇక్కడ అధికారం మనది ఉంది, ఇక్కడ మనం చెప్పిన నడుస్తుంది. నేనేం చెప్తున్నా, ఇక్కడ మాది నడుస్తుంది. ఎవరిని గులాం చేస్తలేము. ఎవడొచ్చాడు ఇక్కడ అధికారి చేస్తలేడు, ఎవడొచ్చాడు ఇది చేస్తలేడు. ఏదున్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ అన్నది నడుస్తుంది, డిప్యూటీ సీఎం బట్టి గారిది నడుస్తుంది. బాంబేకి ఢిల్లీకి ఎవరైనా వచ్చే మన పెద్దరికం చేస్తురా? ఏం లేదు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకో, దీపాదాస్ మున్షి గారు ఇన్ఛార్జ్గా ఉన్నారు. పార్టీలో జాయిన్ కావాలంటే ముఖ్యమంత్రి గారును డిప్యూటీ సీఎం గారు కలిసి ఓకే అమ్మా మీరు పొండి జాయిన్ కావాలంటే జాయిన్ కావడం అంతే. ఆమె ఏమైనా ఫోన్ చేసి మీరు రండి అని పిలుస్తుందా? అట్లా ఏముండదు. తెలంగాణలో వచ్చేసరికి అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్ గారే మొత్తం కింగ్ ఇక్కడ, వైఎస్ఆర్ గారే కింగ్ ఇక్కడ. అట్లా కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఇదంతా తప్పుడు ప్రచారం ఒక గొంతు వేసుకొని అరుచా ఉన్నారు. కానీ రాహుల్ గాంధీ గారు కానీ కాంగ్రెస్ పార్టీ ఇతరత్ర నాయకులు దేశ కానీ రాష్ట్రాలలో, అరే ఇది ఎలక్ట్రల్ బాండ్స్ అనేది జెన్యున్ ఇక్కడ రికార్డెడ్ ఉంది కదా. ఇది గతంలో లెక్క పార్టీలకి మేము తీసుకోవాలి, పార్టీలకు ఏదైతే ఫండ్లు ఇచ్చారో వ్యాపారవేత్తల నుంచి లేకపోతే ఇంకా సంఘ విద్రోహ శక్తుల దగ్గర నుంచి మేము అలా చేయట్లేదు, చాలా జెన్యున్గా తీసుకుంటాము, ఇందులో ఎక్కడ తప్పు ఉందని చెప్పేసి ఇటీవల అమిత్ షా గారు ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పారు. నేను ఏం చెప్తున్నా, సుప్రీంకోర్టు ఏం అడిగింది?
సుప్రీంకోర్టు అడిగినన్ని మీరు సబ్మిట్ చేయండి, మీరు జెన్యున్ ఉంటే. బ్యాంకులు సబ్మిట్ చేయకపోతే పార్టీకి ఏం సంబంధం? అరే మరి బ్యాంకులు ఎందుకు సబ్మిట్ చేయి, బ్యాంకులు ఎందుకు సబ్మిట్ చేయి? ఎవరు ఆపుతారు? బ్యాంకులు ఎవరి చేతిలో ఉంది? బ్యాంకులు ఎవరి చేతిలో ఉంది? బీజేపీ పార్టీ చేతిలో ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంది. బ్యాంక్ వాళ్ళకు ఒక మాట వీళ్ళని చెప్పమన్నాడు, బ్యాంక్ వాళ్ళకి ఏముందో క్లియర్ గా ట్రాన్స్పరెంట్ గా చూపించండి, అవి 24 గంటలు ఖతం అయిపోతుంది ఇలా పని. అరే ఎంత మోసము, ఎంత ఘోరం ఇది. ఇవాళ నేను ఏం చెప్తున్నా, ఇవాళ ఏ ప్రాజెక్టు చూసినా ఇప్పుడు ఎల్ఐసి అమ్మేసారు, గూడ్స్ రైలు అమ్మేసారు, ఇంకేం అమ్ముతారు? నేను చెప్తున్నా, ఇది గుర్తుపెట్టుకోండి, మీరు 100కి 100% మీరు రికార్డ్ చేయండి. నెక్స్ట్ టైము ఇప్పుడు 2024లో కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో రాబోతుంది. ఒకవేళ అటు ఇటు అయ్యి బీజేపీ వస్తే ఈ బీజేపీ నా కొడుకులు డెమోక్రసీ ఖతం చేస్తారు. నువ్వు రాసి పెట్టుకో, ఇది డెమోక్రసీ ఖతం చేసే చక్కర్లో ఉన్నారు వీళ్ళు. దేశాన్ని నమ్ముతారు వీళ్ళు. మొత్తం ఆగమైపోతాం, శ్రీలంక కంటే ఆగమవుతాం మన పరిస్థితి. అర్థమైతే లేదు. వీళ్ళు ఎంత మాత్రం కూడా ఖాళీ రామ జన్మభూమి రామ జన్మభూమి రామ జన్మభూమి అంటారు, కానీ రామ జన్మభూమి అయిపోయింది. అరే నాయన వీళ్ళు ఎవరా రామ జన్మభూమి గురించి మాట్లాడుతున్నారు? మా సొంత మామ, మా మమ్మీ వాళ్ళ బ్రదర్, నా సొంత మేనమామ 1990లో హిందూ ముస్లిం రామ జన్మభూమి అయినప్పుడు అక్కడ పోయిన తాండే ఉన్నాడు. ఈ రోజు వరకు కూడా అలాంటి వాళ్ళకి కూడా నువ్వు ఏం ట్రీట్మెంట్ ఇచ్చినావు? నువ్వు రామ జన్మభూమి విగ్రహ ప్రతిష్ఠ టైంలో అలాంటి సాధువులు ఎంతోమంది పెళ్ళిళ్ళు చేసుకోకుండా అలా లైఫ్ స్పాయిల్ చేసి నిలబడితే ఇలా నిలబడ్డది గుడి. ఏం మోదీ పోయి నిలబడ్డా ఆడాడా? ఇదే మా హైదరాబాద్ నుంచి ఒక బాలరాజ్ యాదవ్ అని పోయి చచ్చిపోయింది ఆడ. ఎక్కడుంది బాలరాజ్ యాదవ్ ఫ్యామిలీ అని అడుగుతున్నాను నేను. తీసుకపోయి ఏమైనా మీరు అక్కడ నిలబెట్టిరా? లేదు. అంటారు చూడండి, చీమల పుట్టలో పాములు చొరిని అన్నట్టు కష్టపడ్డాడు ఒకడు. బీజేపీలో కష్టపడ్డాడు అంటే మన అద్వానీ కష్టపడ్డాడు. వీళ్ళు అద్వానీ ఎక్కడున్నాడు? అట్లాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మా మామ లాంటి వాళ్ళు ఎంతోమంది పోయి అలా అయోధ్యలో ఉన్నారు. ఎంతోమంది లైఫ్లు స్పాయిల్ అయిపోయినాయి. వీళ్ళకి ఎవరు గుర్తింపు వేయలేదా? ఏం గుర్తింపు లేదు. అక్కడ సాధువులకు ఏం గుర్తింపు లేదు. అక్కడ సాధువులు ఎంతమంది అయితే సన్యాసం పుచ్చుకొని హిందూయిజం గురించి ఆరెంజ్ బట్టలు వేసుకొని ఇంత గడ్డాలు ఇంటికెళ్ళి పెంచున్నారు, వాళ్ళకి ఏమీ లేదు. అక్కడ వీళ్ళు మాట్లాడతారు. ఒక మాట చెప్తా, ఇవాళ దేశం గురించి కాంగ్రెస్ పార్టీ అని అంటారు. కాంగ్రెస్ పార్టీ దేశం గురించి చనిపోయింది. ఇందిరాగాంధీ చనిపోయింది, రాజీవ్ గాంధీ చచ్చిపోయాడు. బీజేపీ వాళ్ళు దేశం గురించి ఎవరైనా చచ్చిపోయిరా? ఎవరైనా చంపిరా? ఇలా బాంబ్ బ్లాస్టులు చేసిరా? వాళ్ళని షూట్ చేసిరా? ఇలా కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష ఇలా మోదీ కూర్చున్న కుర్చీలో కానీ, అమిత్ షా కూర్చున్న కుర్చీ కానీ, ఇంకెవరైనా కానీ కూర్చున్నట్టే వాళ్ళు రాసిన మనకు ఓటు హక్కు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఇలా కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతి ఒక్కటి మంచిది. ఎవరైనా రాజ్యాంగం రాపించింది? 18 మంది 20 మంది టీంని పెట్టి అంబేద్కర్ కానీ వాళ్ళకి చీప్ పెట్టి అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో చేసింది. ఇలా ఏం చేయలే కాంగ్రెస్ పార్టీ. రిజర్వేషన్లు ఎవరిచ్చారు? ఇలా ముస్లింలకు రిజర్వేషన్లు మేము ఇచ్చిన 4% కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఇలా అమిత్ షా మోదీ మొన్న వచ్చి అంటారు మేము అది కూడా తీసేస్తామని చెప్పి. అది ఎవరి తరం కాదు. మొన్న మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. 101% ఇవన్నీ ప్రజలు గ్రహించాలా. కాంగ్రెస్ పార్టీ దేశంకి ఏం చేసిందో, బీజేపీ ఏం చేసిందో చూడండి. చూసి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయాల్సిందిగా నేను మనం చేస్తున్నా. సికింద్రాబాద్లో 100కి 100% కిషన్ రెడ్డి చిత్తు కూడా కొడతాం. సికింద్రాబాద్ కాదు, వాళ్ళు మొత్తం 17 స్థానం అంటున్నారు వాళ్ళు. నేనంటున్నా 17 కాదు, ఒక్క సీట్ అంటున్నారు. కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలవదు మొత్తం మేమని చెప్పేసి. నేనేం చెప్తున్నా, కిషన్ రెడ్డిని ఫస్ట్ ఆయన సీటు కాపాడుకోమని చెప్పండి. ఆయన కిందికి వస్తున్నాయి, నీళ్ళు వస్తున్నాయి, చూసుకోమనండి. మళ్ళీ తడిచిపోతుంది మొత్తము. కిషన్ రెడ్డి ఆయన సీట్ ఆయన కాపాడుకోమని, వేరే సీట్ల గురించి అయితే మాట్లాడుకో. ఆయన ఒక పార్టీ, జాతీయ పార్టీకి అంటే దేశాన్ని రూల్ చేసినటువంటి పార్టీకి ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడు, కేంద్ర మంత్రిగా ఉన్నాడు. దానం నాగేంద్ర అనే వ్యక్తి ఒక చిన్న నియోజకవర్గానికి శాసనసభ్యుడు అంతే. ఆయన ఓడిస్తాడా? ఒక మాట, కిషన్ రెడ్డి కూడా ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే ఉండే కదా, ఉండేనా? ఉండే కదా, అంబర్పేట ఉండే. మరి దాని తర్వాత ఆయన ఎంపీగా తీసుకొని గెలిచిందిగా ఇక్కడ. సో అప్పుడు ఆయన గెలిచినప్పుడు దానం నాగేందర్ ఎందుకు గెలవాడు? ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయే కదా. దానం నాగేందర్ గారు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి, ఒకసారి ఓడిపోయి, మళ్ళీ ఒకసారి గెలిచి, మళ్ళీ ఒకసారి గెలిచింది సార్. కంటిన్యూగా సెకండ్ టైం ఇప్పుడు గెలవడం. కిషన్ రెడ్డికి ఏమైనా కొమ్ములు ఉన్నాయా? 101% నేను చెప్తున్నా. సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో దానం నాగేందర్ని ఓడగొట్టేమన్నాడు. ఈసారికి అయితే కిషన్ రెడ్డికి కొమ్ములు ఏం లేవు, కానీ అభివృద్ధి చేసిన ప్రజల మధ్యలో ఏం అభివృద్ధి చేసిన శ్వేతపత్రం రిలీజ్ చేయమన్నబ్బా. కిషన్ రెడ్డి ఏం అభివృద్ధి చేసిన సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో శ్వేతపత్రం విడుదల చేయమనండి. ఇట్లా వణుకుతుండు కిషన్ రెడ్డి నిన్న రాత్రి నుంచి. మాకు కూడా ఉంటాయి ఇన్ఫర్మేషన్లు. వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో వాళ్ళ మనుషులు వీళ్ళ మనుషులు అందరితో మాట్లాడుతున్నాం. కిషన్ రెడ్డి 2-3 ఏళ్ల నుంచి అరే ఎవరికి ఇస్తారని భయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కిషన్ రెడ్డికి గంతకు తగ్గ బొంతం దేవాలని తెచ్చి నిలబెట్టారు. సో కిషన్ రెడ్డిని ఓడగొట్టడానికి దానం నాగేందర్ని తెచ్చారంటారు. 200% గెలిపించడానికి కాదు, 200%. ఏం దానం నాగేందర్ అంటే చిన్న ఆషామాషి అనుకుంటున్నావా? దానం నాగేందర్ అంటే ఆషామాషి అనుకుంటున్నావా? బాయ్ సాబ్ నువ్వు పులి అది. పక్కా లోకల్ ఖైరతాబాద్
3 కాన్స్టిట్యూన్సీలు వన్ సైడ్ వస్తాయి ఆయన గుర్తుంచుకో. 3 కాన్స్టిట్యూన్సీలు వన్ సైడ్ ఉంటాయి. ఖైరతాబాద్, జూబ్లీస్, నాంపల్లి. సనత్ నగర్లకే 25%, అంబర్పేటకే 20% తీసుకుంటాము. ముషిరాబాద్ నుండి 20%, సికింద్రాబాద్ నుండి 10-20% ఓటింగ్ తీసుకుంటాం మేము. 100% దానం నాగేందర్ గెలవబోతుండు. ఇది రాసి పెట్టుకోండి. ఇంకో విషయం, క్రిషాంక్ గారు ముఖ్యంగా ఇప్పుడు బేసిక్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున వాయిస్ వినిపిస్తున్నది ఎవరంటే క్రిషాంక్ అని చెప్పుకోవచ్చు. సోషల్ మీడియా వేదిక ద్వారా కానీ, టీవీ డిబేట్ల చర్చల ద్వారా కానీ పెద్ద ఎత్తున కరెక్షన్ పాల్పడుతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అని చెప్పేసి వాళ్ళ సోదరులు, వాళ్ళ బంధువులకి అవకాశాలు ఇవ్వడం జరుగుతుంది. చిత్రపూరి కాలనీకి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నటువంటి వాళ్ళ సోదరుడు ఒక అతను 3,000 కోట్ల అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పేసి అని ఇటీవల వారు ఇచ్చినటువంటి జస్ట్ సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రశ్నిస్తే అరెస్ట్ చేయడం ఏంటి, నా ఫోన్ తీసుకోవడం ఏంటి, నన్ను స్టేషన్కి పిలిపించడం ఏంటి అని చెప్పేసి అని వారి ఒక ప్రశ్న. ఇప్పుడు చిత్రపూరి కాలనీ కానీ ఇంకోటి ఏదైనా కానీ ఎక్కడైనా స్కామ్ జరిగింది, ఏదైనా జరిగితే దాన్ని లీగల్గా మీరు ప్రూవ్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ లిక్కర్ కేసులో కవితక్క చేసిందని ప్రూవ్ అయింది కాబట్టి ఆమె అరెస్ట్ అయింది. ఆమె రేపు రిమాండ్ కూడా అవుతుంది. బట్టగాల్చి మీ దేశే మాట రిమాండ్ అవుతారు, ఎవరు బెయిల్ పైన బయటికి రారంట. 101% ఆల్రెడీ రిమాండ్ రాస్తే మళ్ళీ ఈడీ వాళ్ళు కస్టడీ తీసుకున్నారు. సో మళ్ళీ కస్టడీ అయిపోగానే మళ్ళీ 100% రిమాండ్ రాస్తారు, లేక కస్టడీ పొడిగిస్తాం. చెప్తున్నా, ఈ రోజులలో ఒకప్పట్లాగా తప్పించుకోవడం లేవు. అది ఎవరైనా కానీ ఎక్కడైనా తప్పు జరిగింది, ఏదైనా స్కామ్ జరిగిందంటే 101% లీగల్గా అప్రోచ్ అవ్వండి. 100% యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు క్రిషాంక్కి పని బాట లేదు. ఎందుకు వరుతుంది క్రిషాంకు? గత 2 నెలల నుంచి 1 మంత్ నుంచే వరుతుండు. ఎందుకు వరుతుండు? లాస్ అనంది గారు అక్కడ చనిపోయారు. ఇప్పుడు ఆ టికెట్ కావాలి క్రిషాంక్కి. అందుకమే లొల్లి. నువ్వు ఇష్టం ఉన్నట్టు ఫోన్ నుంచి ఫేస్బుక్లలో లేనిపోని మాటలు చెప్తే 100% నీ ఫోన్ కాదు, నిన్ను కూడా జైలుకు పంపుతారు. ఫోన్ సీజ్ చేసుడు కాదు, నిన్ను సీజ్ చేయాలి. ఫస్ట్ క్రిషాంక్ని సీజ్ చేయాలి. మా ఎక్స్ఎమ్మెల్యే మైనంపల్లి గారి గురించి ఏదో మాట్లాడతాడు. నేను ఏం చెప్తున్నా, క్రిషాంక్ అనేటోడు టీఆర్ఎస్ పార్టీకి ఏం చేసిండు? ల్యాండ్ గ్రాబర్, గుండా, రౌడీ అని చెప్పేసి నేనేం చెప్తున్నా, భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నాడు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని అంటున్నాడు వారి ప్రధాన విమర్శ. నేనేం చెప్తున్నా, క్రిషాంక్ అనేటోడు ఏదైతే టీఎస్ఎండిసికి చైర్మన్ ఉండేనో ఆ సంస్థకి ఏం న్యాయం చేసిండో ఫస్ట్ చెప్పమని చెప్పండి. ఎమ్మెల్యేగానైతే గెలవలే, ఓడిపోయాడు. ఏదో వచ్చిండు, కేటీఆర్ బూట్లు నాకిండు, కాళ్ళు పట్టుకుని అయ్యా అప్ప అన్నాడు, అన్న నేను ఏదో చేస్తాను, నీకు దండం పెడతాను, దక్షిణం పెడతాను, ఏదో తెచ్చుకున్నావు. నువ్వు ఆ సంస్థకి ఏం న్యాయం చేసినావు ఫస్ట్ అది చెప్పమని. వేరే అన్నీ ఒరలొద్దని చెప్పు. ఇప్పుడు క్రిషాంక్ ఈ ఒర్రుడు, ఈ లొల్లి, ఈ పంచాయతీ అంతా ఎందుకు అనుకుంటారు? రేపు కంటోన్మెంట్ టికెట్ కావాలా? అట్లా కంటోన్మెంట్ టికెట్ క్రిషాంక్కి కానీ ఇంకెవరైనా కానీ అక్కడ గెలవబోయేది కాంగ్రెస్ పార్టీ. వారు చేసినటువంటి విమర్శలలో నిజం లేదంటారా? ఇప్పుడు ల్యాండ్ గ్రాబర్ అని చెప్పేసి మైనంపల్లి హనుమంతరావు గారు చేసినటువంటి విమర్శ, ఏం చెప్తున్నా, అధికారం వచ్చిన తర్వాత పర్టికులర్గా మల్లారెడ్డి గారిని టార్గెట్ చేసి వాళ్ళ కాలేజీల మీద దాడులు చేయడాలు కానీ, భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నాలు చేయడం కానీ. ఇప్పుడు మల్లారెడ్డి చేసిన కబ్జాలు బయటపడ్డాయి కాబట్టి యాక్షన్ తీసుకుంటుంది సంబంధించిన డిపార్ట్మెంట్. మైనంపల్లి గారు తప్పు చేస్తే 100% ఆయన మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. ఎవరు తప్పు చేసినా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కంపల్సరీ. ఇప్పుడు నేనేమంటున్నా, సరే ఇప్పుడు 3,000 కోట్లు 2,000 కోట్లు చిత్రపూర్లో స్కామ్ జరిగింది కదా, పోండి బై ఈడీకి కంప్లైంట్ చేయండి. మీరు కంప్లైంట్ ఎవరైనా చేయొచ్చు కదా, సిబిఐకి చేయండి, లేకపోతే ఏసీబీకి చేయండి. యాంటీ కరప్షన్ మీరు అలా చేయకోకుండా మనుషులను వేసుకొని కాలేజీలో పోవడం ఏంటి? మైనంపల్లి గారు అట్లా తీసుకోవడం. మేము ఎవరం పోలే, వై స్టూడెంట్స్ వచ్చి మొర పెట్టుకుంటే 4 స్టూడెంట్ లీడర్లు పోయి మాట్లాడిర్రు. మైనంపల్లి గారు వెళ్ళిండ్రు. వినండి ఎప్పుడు పోయిండు? ఎప్పుడు పోయిండు? ఫస్ట్ స్టూడెంట్స్ అందరు పోయి అక్కడ ఇష్యూ జరుగుతుంది. వాళ్ళు కాలేజ్ వాళ్ళు పోయిన వాళ్ళ మేము మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడానికి పోతే అప్పుడు ఈయన మైనంపల్లి గారు పోయిన నా కార్యకర్తలకు ఏం జరుగుతుందని చెప్పి తప్పేముంది? ఆయన కాన్స్టిట్యున్సీ కానీ నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండు, స్టూడెంట్స్ ఆయన కాన్స్టిట్యున్సీ వాళ్ళు పోయారు. కొంతమంది అన్న మాకు ఇట్లా అన్యాయం జరిగిందన్న, ఇది మేము కూడా కొంతమంది కార్యకర్తలం కూడా వచ్చిన వీళ్ళు మా మీద రివర్స్ అవుతారు, మమ్మల్ని కొట్టడానికి వస్తారు, మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తుంటే పోయిండు ఆయన కార్యకర్తలు. ఆయన కాపాడుకోనికి తప్పేముంది? ఫస్ట్ టైం డైరెక్ట్ మైనంపల్లి గారు ఎంటర్ కాలే, అవసరమే లేదు ఆయనకి. అయినా కానీ మల్లారెడ్డికి మైనంపల్లికి పోలికి ఏందండి? మల్లారెడ్డికి మైనంపల్లికి ఏందండి? వాళ్ళకి ఏంది కంపారిజన్? ఎవరి వ్యాపారాలు వాళ్ళకి, ఎవరి బిజినెస్ వాళ్ళకి, ఎవరి కాన్స్టిట్యున్సీ వాళ్ళకి. మల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ కూడా అదే చెప్తున్నది. మా మల్లారెడ్డి గారు పూలమి పాలమి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి, భూములు కబ్జాలు పెట్టి ల్యాండ్ గ్రాబరు, ఆయనకు మాకు పోలికేంటి? కక్షపూరితంగా అధికారం ఉందని చెప్పేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు మల్లారెడ్డి కబ్జాలు చేసిండని చెప్పేసి జనాలు వస్తారు, మైనంపల్లి గారు కబ్జా చేసిండని ఎవరన్నా జనాలను రమ్మనండి, వస్తుందని చూద్దాం తర్వాత. నేనేం చెప్తున్నా, మీరే ఉన్నారు, మైనంపల్లి గారు ఏమైనా కబ్జాలు చేసినట్టు మీరే పోయి సిబిఐకో ఈడీకో ఏసీబీకో కంప్లైంట్ చేయండి. సరే నేను కబ్జాలు
ఎవరైనా చేయొచ్చు కామన్ పీపుల్. యాజ్ ఒక ఇండియన్గా మీరు ట్యాక్స్ పేర్ కాబట్టి మీరు ఎవరైనా తప్పు చేసినట్టు మీరు కంప్లైంట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు, దాని మీద ఎంక్వైరీ చేసుకుంటారు. ఒక ఆర్టీఐ కొట్టండి, వాళ్ళ ప్రాపర్టీలు ఏం స్కామ్ చేసి డీటెయిల్స్ వెళ్తాయి, పోయి అక్రమంగా ఉంటే మీరు కంప్లైంట్ చేయండి, దాంట్లో తప్పేముంది. ఉత్త బట్టగాల్చి మీది వద్దు. ఏది మల్లారెడ్డిని సతాయిస్తుర్రు, ఇంకా ఆయన సతాయిస్తుర్రు, ఈయన సతాయిస్తుర్రు, ఎవరు సతాయించినా ఎవరికి అవసరం లేదు, ఎవరి పనులు వాళ్ళకు ఉన్నాయి. ఎవరేం పని కట్టుకొని వాళ్ళని సతాయించాలని చెప్పి ఎవరు లేరు ఈడ. ఇప్పుడు 100 మాటలు మాట్లాడిరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు, బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు 100 మాట్లాడిరు. ఇవాళ అందరు నోరు మూసుకోరు, ప్రజలలో నోరు మూపించారు. ఎవరైనా 1000 కోట్లు కానీ 100 కోట్లు కానీ 1000 రూపాయలు కానీ తప్పు చేసినట్టు మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే పోండి, మీరు కంప్లైంట్ చేయండి, ఈడీని కలవండి. ఈడీ అయితే మాది కాదు, ఏసీబీ అయితే మాది కాదు, సిబిఐ అయితే మాది కాదు, కంప్లైంట్ చేసుకొని మా మీద కేసులు చెప్పేయండి అంటున్నాం మేము. ఉత్త బట్టగాల్చి మీదేసేది, వేస్ట్ మాటలు మాట్లాడి ఏదో మీడియా ముందు వచ్చి 4 మాటలు మాట్లాడితే వేస్ట్. చివరిగా కాంగ్రెస్ పార్టీలకి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేరడం జరుగుతుంది. అక్కడక్కడ బీజేపీ నాయకులు కూడా, కంటోన్మెంట్ నుంచి ఇటీవల బీజేపీ నాయకులు కూడా. రాజకీయంగా ఒక పెద్ద నిర్ణయం, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఎస్పీ అధ్యక్షుడి నుంచి బీఆర్ఎస్తో జాయిన్ అయిన సందర్భంలో నేను ఎవరైనా అధికార పార్టీలకి, ఒక రాష్ట్రంలో ఒక పార్టీ ఉంది, అలాగే దేశంలో మరో పార్టీ ఉంది. జాతీయ పార్టీలకు కానీ రాష్ట్ర పార్టీలో అధికారంలోకి ఉన్న పార్టీకి వెళ్ళలే, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం బీజేపీ ఏదైతే బీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నా అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. లంగలు దొంగలు వెళ్తా ఉన్నారు ఆ పార్టీలలోకి, పిచ్చోళ్ళు, తర్వాత వచ్చేసి ప్రజల్లోకి వెళ్తే 4 ఓట్లు పడినటువంటి వ్యక్తులు మాత్రమే నన్ను విమర్శిస్తూ ఉన్నారని చెప్పేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా, చేరిన తర్వాత వారిని విమర్శిస్తూ ఉంటే, చేరకముందు అలాగే జరిగినటువంటి విమర్శలకు బదులుగా చెప్పినటువంటి సమాధానం పైన మీ సమాధానం. నేను ఒకటి చెప్తా, ఆర్ఎస్ ప్రవీణ్ గారు బీఎస్పీ పార్టీలో ఉన్నప్పుడు ఎంత అయితే ఆయనకు వాల్యూ ఉండేనో, మాలాంటి కూడా అరే ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక డిఐజీ డీజీ ర్యాంక్ ఉన్న వ్యక్తి, జెంటిల్మ్యాన్ అని మంచి పని చేసిండు, బహుజనుల గురించి పోరాడడానికి వచ్చిండు, చలో ఇవాళ కాకుండా రేపు ఆయనకు బాగుంటుంది అనుకున్నాం. ఎప్పుడైతే నా బీఎస్పీని వదిలి టీఆర్ఎస్లో పోయిండు, ఆయనకున్న పరువు పోయింది, ఆయనకున్న వాల్యూ మొత్తం పోయింది. ఆయన లైఫ్లో ఒక చిన్న లీడర్ కూడా కాలేరు. కాంగ్రెస్ పార్టీ ఒక నేషనల్ పార్టీ. ఇట్లా చిన్న లీడర్ కాలేనటువంటి వ్యక్తులు ముసుగు వేసుకొని, మేధావిని ముసుగు వేసుకొని, లేకపోతే కొన్ని పార్టీలలో ఉండి చిల్లరకు విమర్శిస్తూ ఉన్నారు. నా ఇంటర్గా వాళ్ళు నా ఏం సమానంగా వాళ్ళు వేస్ట్ అని చెప్పేసి నేను ఏం చెప్తున్నా, ఎవరు విమర్శించినా ఎవరు విమర్శించకున్నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి వాల్యూ ఉన్న వాల్యూ అయిపోయిందండి. బీఎస్పీలో ఉన్న వాల్యూ ఆయనకు టీఆర్ఎస్లో లేదు, 100% లేదు. ఆయనకు నాగర్ కర్నూలు టికెట్ ఇస్తే డిపాజిట్ కూడా రాదు. చూసుకోండి, అక్కడ నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ ఆయనకి ఇస్తే డిపాజిట్ కూడా రాదు. ఆయన లైఫ్ ఆయన వేస్ట్ చేసుకోడు. సరే, దానికి మనము పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన లైఫ్ అయినదైతే ఏమైతే మనకేముంది. అదే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినుంటే ఆయనకు సముచిత స్థానం కల్పిస్తుండే, ఆయనకు ఒక మంచి నామినేటెడ్ ఏదో ఇచ్చేవాళ్ళు. ఆల్రెడీ మా ముఖ్యమంత్రి వారు చెప్పి ఆయనకి ఏదో తెలంగాణ ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందో దాన్ని ఆఫర్ చేసినా రిజెక్ట్ చేయడం జరిగింది. అదే కాదు, ఇంకా అధికార పార్టీలు నాకు ఆఫర్ చేసినా నేను వద్దనుకొని బీఆర్ఎస్ పార్టీతోనే బంగారు తెలంగాణ సాధ్యం. మరి అసొంటాడు బీఎస్పీలకు ఎందుకు పోయాడు? అసొంటాడు బీఎస్పీలకు ఎందుకు పోయిండు అని అడుగుతున్నాం. ఎవడు పోమన్నాడు మరి, ఎందుకు పోయినా? మరి ఇలా టీఆర్ఎస్లో ఇది మంచి ప్యాకేజ్ వచ్చింది, కేసీఆర్ ఏంటంటే అందరు పోతురు, సరే కమ్సే ఈయనకు ప్యాకేజ్ అవసరము, ఎన్ని రోజులు బీఎస్పీలో తిరిగి నేను రాలే, సరే ఏదో నేను ప్యాకేజ్ ఆఫర్ చేసి వచ్చిండి, నేను ఒక ప్యాకేజ్ తీసుకుని నేను లోండు. అది మెయిన్ అయిన టీఆర్ఎస్లో చేరడం కారణం, ఒక ప్యాకేజ్ గురించి వచ్చిండు. అప్పుడు ట్రై చేసిండు, బీఆర్ఎస్ వాళ్ళు తీసుకోలే. నేనేం చెప్తా, ఇదే నువ్వు బీఎస్పీలో పోయి 1-2 ఇయర్స్ టైం వేస్ట్ చేసుకుని మళ్ళీ అప్పుడే బీఆర్ఎస్లోకి ఎందుకు రాలేవు? అప్పుడు ఎందుకు విమర్శించినావు? కేసీఆర్ ఎన్ని మాటలు అన్నావు మనం? ఎందుకంటారు దళితుల ఓట్లు గెలిచి కాంగ్రెస్ నష్టం చేకూర్చాలనే ఉద్దేశంతో ఏమన్నా ఆ రోజు ఆ విధంగా వెళ్ళారంటారా? నేను ఏం చెప్తున్నా, అదంతా అది ఆయన ఆలోచించుకోవాలి, ఆయనకు తెలుసు అది ఏం ప్లాన్ మీద పోయిండు. ఇవాళ బీఆర్ఎస్లోకి ఆయన రావడం మాత్రం ప్యాకేజ్ మీద వచ్చింది. పార్టీ నాయకులంతా అదే చెప్పుకోవచ్చు అన్నారు కదా, ఎప్పటికీ తాను కేసీఆర్ మనిషే, నాడు ప్రతిపక్షం ఓట్లు చీల్చి, దళితుల ఓట్లు ముఖ్యంగా కాంగ్రెస్ వైపు మళ్ళకోకుండా బీఎస్పీ త్రూ చీల్చి అధికార పార్టీని మళ్ళీ ఒకసారి అధికారంలోకి తీసుకురావడానికి నాడు ప్రయత్నం చేశాడు. అది కుదరకపోతే ఇలా ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యాడని చెప్పేసాను. నేనేం చెప్తున్నా, ఈరోజు ఆయన బీఆర్ఎస్లో చేరడానికి కారణం మంచి ప్యాకేజ్ వచ్చింది, చేరాడు. అంతకుముందు బీఎస్పీలోకి ఆయన ఏమనుకొని పోయిండు, ఆయన ఏ ప్లాన్తో పోయిండు ఆయనకు తెలుసు. మరి ఇంపాక్ట్ ఏమి ఉండదంటారా? అనేది ఏముంటుందబ్బా, అంటే యువత పెద్ద ఎత్తున వారికి అడ్మైర్ అయి ఉంటారు. ఏం ఎగ్జాంపుల్ మొన్న ఎలక్షన్లలో ఆయన ఇంపాక్ట్ ఏం కనిపించింది? ఏ పార్టీ మీద కనిపించింది?
ఆయన పార్టీ నుంచి ఎంతమంది అయితే బీఎస్పీ నుంచి పోటీ చేసారు, ఒకరికైనా డిపాజిట్ వచ్చిందా, పోనీ ఆయనకు వచ్చిందా? అవన్నీ ఎందుకని ఇప్పుడు గతంలో ఇంద్రకరణ్ రెడ్డి గారు కానీ బీఎస్పీ నుంచి డికే అరుణ గారు కానీ అంటే ప్రధాన పార్టీల నుంచి అవకాశాలు రాకపోతే గెలవడం కోనేరు కోనప్ప అని ఇట్లా చాలా మంది గెలిచారు. అంటే వీరు వారికంటే ఎక్కువ స్టేచర్ ఉన్న పీపుల్ ఆ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ఉండే ఏమంటున్నా బా, అధ్యక్షుడు ఏదో ఐపీఎస్ చేసినంత మాత్రాన ప్రజలు నమ్ముతారా? ఆయన దగ్గర చేసే హోంగార్డు కూడా ఆయన కోటేయాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దగ్గర చేసే హోంగార్డు కూడా ఆయన కోటేయాడు. ఎందుకు వేస్తాడు? ఆయన కేపబులే కాదు, ఆయన రాజకీయ నాయకుడు కాదు, ఆయన లైఫ్లో కాలేడు. కేసీఆర్ ఎంబడి ఉంటాడు, ఏదో ముందే అట్లా పని చేసుకోవాలి, కేసీఆర్ ఎంబడి టైం పాస్ చేసుకోవాలి, అంతే. ప్యాకేజ్ వచ్చింది తీసుకోవాలా అంతే. కేసీఆర్ ఎంబడి ఉంటాడు. కేసీఆర్ని ఇప్పుడు ఏ కేసుల నుంచి కేసీఆర్ని కేటీఆర్ని ఎట్లా తప్పించుకోవాలా అవన్నీ గైడ్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఆయన పని అదే. అందుకే ఆయనని బీఆర్ఎస్లోకి ప్యాకేజ్ ఇచ్చి తీసుకురు. ఈ కేసు అయినా ఇప్పుడు ఇదైతే ఎట్లా కాపాడాలి. ట్యాపింగ్ ఇష్యూ పైన అదే స్పందన ఏంటి? ప్రణీత్ రావు గారు ఇటీవల అరెస్ట్ అవ్వడం జరిగింది. ఫోన్ ట్రాపింగ్లో ప్రణీత్ రావు కాదు, మెయిన్ ఎర్రబల్లి దయాకర్ రావుని అరెస్ట్ చేయాలి. దాంట్లో మెయిన్ ఫోన్ ట్యాపింగ్ చేయించింది, దానికి వార్ రూమ్ ఇచ్చింది, అంత ప్రెమిసెస్ ఇచ్చింది, సపోర్ట్ చేసింది, ఎవ్రీథింగ్ ఇన్వెస్ట్ చేసింది అంతా ఎర్రబల్లి దయాకర్ రావు గారు, మాజీ మంత్రి వర్యులు. ఫస్ట్ ఎర్రబల్లి దయాకర్ రావుని అరెస్ట్ చేసి లోపలేస్తే కరెక్ట్ జరిగిపోతుంది. 100% ప్రణీత్ అయితే బయటికి వచ్చే ప్రసక్తే లేదు. ప్రణీత్ రావుతో పాటు ఇంకెవరెవరు అందరు కూడా పోతారు, ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. ఫోన్ ట్యాపింగ్ చేయాల్సింది వీళ్ళకి ఎవరు చెప్పారు? ఇవన్నీ చిల్లర లెక్కలు అనమాట. అంటే ఈ బీఆర్ఎస్ పార్టీ అంతా ఇటువంటి చిల్లర లెక్కలు చేసుకొని వాళ్ళ గొయ్యి వాళ్ళే తీసుకుంటారు. అంటే అందులో ఎర్రబల్లి దయాకర్ రావు గారు అస్తమే ఉంటుందని భావిస్తున్నారు. 200% ఆయన సొంత ఊర్లో ఆయననే వార్ రూమ్ ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది వీళ్ళకి. 101% ఎర్రబల్లి దయాకర్ రావు గారే వాళ్ళ సొంత ఊర్లో వార్ రూము అరేంజ్మెంట్ చేసి మొత్తం ఇన్వెస్ట్ చేసి అన్ని సాఫ్ట్వేర్ తెప్పించి అన్నీ ఇచ్చిండు. ఇందులో ముఖ్యం A1 ఎర్రబల్లి దయాకర్ రావునే చేయాలి ఫోన్ ట్యాపింగ్ కేసులో. దాంట్లో ఇంకా కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన చాలా మంది మెయిన్ ఎర్రబల్లి దయాకర్ రావు. అందరు వెళ్తారు. ఇప్పుడు చూడండి, దాన్ని వదిలేదు లేదా, దాని సూచనల మేరకు చేసింటాడా లేకపోతే రేవంత్ రెడ్డి గారి మీద కక్షపూరితంగా? రేవంత్ రెడ్డి గారు అందరూ ఎర్రబల్లి, రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ కావడానికి కూడా కారణం ఎర్రబల్లి దయాకర్ 100%. ఇదే చెప్తున్నా. ఎర్రబల్లి కానీ కేటీఆర్ కానీ వీళ్ళంతా కొంతమంది ఏం చేశారంటే ప్లాన్ చేసుకొని బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వెల్మాసు రేవంత్ అన్న ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీని రేవంత్ అన్నని దెబ్బ కొట్టాలా, వీళ్ళ ఏమేమి ట్రాన్సాక్ట్ జరుగుతున్నాయి, ఎక్కడ పోతున్నాయి, ఏం వస్తున్నాయి, ఇవన్నీ ట్యాపింగ్లో తెలుస్తుంది. ఎక్కడికక్కడ మనం అటాక్ చేసి వీళ్ళని చేయొచ్చు. కానీ భగవంతుడు అన్నట్టు ఒకడు ఉన్నాడు. భగవంతుడు కష్టపడ్డానికి ఎప్పుడు న్యాయమే చేస్తాడు, కానీ అన్యాయం ఎన్నడూ చేయలే. అది నేను కానీ నువ్వు కానీ ఇంకెవరన్నా కానీ రేవంత్ అన్న పడే కష్టంని చూసి భగవంతుడు ఆయనకు ఆ పదవి ఇచ్చిండు. సో వీళ్ళంతా చేసే ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్నీ భగవంతుడు చూసి కొడుక మీకు ఎక్కువైపోయిందని వీళ్ళని ఇళ్ళలో కూర్చోబెట్టి రాజా యాదవ్ పెద్ద ఆరోపణలు చేస్తా ఉన్నాడు. మీరు కళ్ళకు చూసినట్టేవో అవన్నీ చెప్పుకోవచ్చు అన్నారు. రేపు పొద్దున మీరు కూడా కాన్సిక్వెన్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎర్రబల్లి దయాకర్ అన్నీ చేకూర్చాడని చెప్పేసి నేనేమంటున్నా, 10 మంది ఎర్రబల్లిలు వచ్చినా నన్ను ఏం బిక్కలేరు. మేము ఏదైనా స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడుతున్నాము, వాస్తవాలు మాట్లాడుతున్నాము, తప్పు మాట్లాడట్లేదు. ఎర్రబల్లి దయాకర్ రావుకి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఎర్రబల్లి దయాకర్ రావుకి దమ్ము ధైర్యం ఉంటే ఆయన చేయలేదని చెప్పి నిరూపించుకోమని చెప్పు. చివరిగా రాజా కవిత గారు అరెస్ట్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారు కనీసం స్పందించలే. సోషల్ మీడియా వేదిక ద్వారా కానీ వారు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం కానీ. ప్రవీణ్ కుమార్ గారు జాయినింగ్ టైంలో మాత్రమే బయటికి వచ్చినట్టు కనబడ్డది. ఎందుకని అంటారు? కూతురు తప్పు చేసింది, ఏం మాట్లాడాలి? ముఖం లేదు, ఏం మాట్లాడతాడు? ముఖం ఇట్లా కింద పడేసింది. ఇంత ముక్కుదిగా గద్ద ముక్కు దిగిపోయింది. అలా నీ అమ్మ నా ముక్కు లేకుండా చేసింది నా బిడ్డ, నా ముఖం కింద వేసేసింది, ఎంత తప్పు చేసింది నా బిడ్డ. అందరు తూతూ అంటారు. ఏం పెంచినవు రా బిడ్డని అంటారు. ఇదే నారబై నీ అమ్మ పోయిపోయి ఆడవిల్ల ఉండి అమ్మ ఈ మందు దందేంద్రరావు ఆయన ముక్కు లేదు, వాళ్ళకి ముఖం లేదు మాట్లాడడానికి. అదే లేకపోతే మరి ఏదేమైనా ఇంకేమిటి గదే రాజకీయ కక్షత చేసినటువంటి ఈ చర్యని ఎలా ఎదుర్కోవాలని చెప్పేసి మళ్ళీ అట్లనే మాట్లాడితే ఏం భయ రాజకీయ కక్ష ఎట్లయితుంది? అరే నేనేమన్నా ఇందాక రాజకీయ కక్ష చేయడం కేసీఆర్ని లోపలేస్తారు. కేసీఆర్ కూడా కేజ్రీవాల్తో ఎన్నోసార్లు ఫోన్ మాట్లాడింది కదా, మరి ఆయన వేస్తారు కదా, నువ్వు ఎందుకు మాట్లాడిన ఈ విషయంలో అని చెప్పి పలానా దీని రోజు మాట్లాడినామని చెప్పి కేటీఆర్ వేస్తారు, హరీష్ రావు వేస్తారు, సంతోష్ రావు వేస్తారు. ఆమె ఇన్వాల్వ్ ఉంది, ఆమె చేసింది తప్పు. ఆమె ప్రైవేట్ ఫ్లైట్లో పోయింది, ప్రైవేట్ జెట్లో పోయింది కాబట్టి 100 కోట్లు 200 తీసుకోపోయి ముట్ట చెప్పింది కాబట్టి ఆమె వేసిరు. ఎవరు చేస్తే వాళ్ళని వేస్తారబ్బా. రాజకీయ కక్ష చేయాలనుకుంటే వేరే వాళ్ళని లోపలేస్తారు. మీది
రాజకీయ కక్ష వాళ్ళకి ఇప్పుడు నేనేమంటున్నా సరే ఒక మాట ఇప్పుడు ఎప్పటికైనా బీజేపీకి కాంగ్రెస్ పార్టీ శత్రువు కదా, కాంగ్రెస్ పార్టీ శత్రువు కదా, మరి అదే కాంగ్రెస్ వాళ్ళని వేయొచ్చు కదా, అదే లిక్కర్ స్కామ్లా ఎందుకు ఇన్వాల్వ్ చేయలే? రాజకీయ కక్ష చేయాలంటే ఏం లేదబ్బా, ఉన్నది వాస్తవం జరిగింది కాబట్టి రాజకీయ కక్ష బీజేపీ పార్టీ కాంగ్రెస్ మీద చేసింది. ఇదే రాహుల్ గాంధీకి, ఇదే సోనియమ్మ గారికి ఈడీ నోటీసులు ఇచ్చి ఎంక్వైరీకి పిలిచిరు. ఏమి లేదు వాళ్ళకి, ఏమీ లేదు కాబట్టి నోరు మూసుకొని కూర్చున్నారు. పిలిచిరు కదా ఎంక్వైరీకి, అంత పెద్ద మనిషిని కూడా పిలిచిరు కదా, సోనియమ్మని కూడా, రాహుల్ గాంధీని కూడా ఈడీ నోటీస్ ఇచ్చారు కదా, వీళ్ళు పోయారు కదా, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని వచ్చారు కదా, ఎన్నో ప్రయత్నాలు చేశారు. రాహుల్ గాంధీ గారిని ఎంపీగా ఇచ్చేయాలి, అది చేయాలి, ఏదో శిక్ష చేయించి ఏమైంది? మొత్తం మీద న్యాయం గెలిచింది కదా, మళ్ళీ రాహుల్ గాంధీ గారు గెలిచిండు కదా. సో స్పందించకపోవడంలో ఏం వ్యూహం లేదంటారు. తన కూతురు చేసినటువంటి తప్పు ఉంది కాబట్టి, వాళ్ళ కూతురు తప్పు చేసింది కాబట్టి ఆయన ఏం మాట్లాడలేకపోతుండు, ఏం ముఖం పెట్టుకొని మాట్లాడతాడు? మీకు తెలుసు తప్పు చేయకపోతే ఆయన ఊగుంటాడా? మీకు తెలియదా? అగ్గి దేశంలో పెడతా అంటాడు. మరి ఎట్లా మాట్లాడతాడు? తప్పు చేయకపోతే ఎట్లా మాట్లాడతారు? మనం చూడలేమా? ఎన్ని ప్రెస్ మీట్లలో చూడలేము. ఊగుంటాడా? తెలంగాణ గురించి పోరాడిండు ప్రొఫెసర్ జయశంకర్ గారు, గౌరవనీయులు, పాపం స్వర్గీయులు, మాట్లాడలే? ఆయన తీసుకొని ఎన్ని చేయలే? కోదండరామ్ గారు అందరు సపోర్ట్ చేయలే? ఉద్యమం గురించి పోరాడిన వాళ్ళందరూని స్ఫూర్తిగా తీసుకొని ఈయన పోరాడిన. ఈయన కూడా నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉద్యమంకి మనం సపోర్ట్ చేసినాం. ఓయూలో ఉన్న ప్రతి ఒక్క స్టూడెంట్ సపోర్ట్ చేసిరు. ఎవరికి అన్యాయం చేసిండు కేసీఆర్? ఆయన తప్పు చేయకపోతే 100% మాట్లాడతాడు, పోరాడతాడు. ఈ పాటికి ఢిల్లీలో జంతర్ మంతర్ ధర్నా చేస్తున్నా కదా, వాళ్ళ బిడ్డ తప్పు లేకపోతే కేసీఆర్ అనే వ్యక్తి ఢిల్లీలో జంతర్ మంతర్ గారు పెద్ద ధర్నా చేసేటోడు. ఎందుకు మాట్లాడతలేడు? తప్పు చేసింది, అది కూడా తండ్రికి తెలిసిన విషయమే. అంతే 100%. ఎటువంటి వ్యూహం అనడంలో లేడంటారు. ఏం లేదు, అరే ఆడ తప్పు ఉంది, తెలిసిపోయింది బిడ్డ తప్పు చేసిందని చెప్పి. కేసీఆర్ అనే వ్యక్తి తెలుసుకుంటాడు. తప్పు లేకపోతే ఈ పాటికి ముక్కు విండేటోడు. బీజేపీ వాళ్ళది, ఈడీ వాళ్ళది 101% ఆమె తప్పుంది కాబట్టి ఆమె అరెస్ట్ అయింది. అరెస్ట్ అవ్వడమే కాదు, ఆమె కస్టడీ అయిపోకుండా ఆమె రిమాండ్ అవుతుంది. 102% మనీష్ సిసోడియా ఏ జైలు ఈమె ఆ జైలుకే పోబోతుంది. మనీష్ సిసోడియా ఒక రాష్ట్రానికి, మన దేశ రాజధాని ఢిల్లీకి డిప్యూటీ సీఎం ఆయననే వదలలే, ఈమెను ఇక్కడ వదులుతారు? సరే చూద్దాం. ఇది రాజకీయ కక్షణ మీరు అన్నటువంటి నిజమైనటువంటి అవినీతితో పాల్పడడం కారణం చేత అరెస్ట్ కాబడ్డదని మరి కొన్ని రోజులు తెలిసిపోతుంది కదా. నమస్కారం.